తోచి తోచనయ్య తోడలుడు పుట్టింటికి పెయింట్ వేస్తే అంతకు తోచనయ్య అత్త పుట్టింటికి పెయింట్ వేసినట్టు. ఇంతటితో మీరు కోరని సామెతలు సమాప్తం. ఇప్పుడు వార్తలు. అమరావతి నిర్మాణం పూర్తి కాకముందే చాలా విశాల దృక్పథంతో తెలంగాణ నవనిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పూనుకున్న విషయం మీకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ దినోత్సవం రోజున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేదు కానీ తెలంగాణలో ఎక్కడ ముఖ్యమంత్రిని అవుతానని చాలా నిజాయితీగా ఆత్మావలోకనం చేసుకోవడం ఎంతో మందిని కంటతడి పెట్టించింది. తమ రాష్ట్రం ఎక్కడుందో తెలియక తణుకులాడుతున్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమేనని ఆయన నొక్కి చెప్పగా కొంత ఊరట లభించింది. ఒకవేళ తాను చెరువును కబ్జా చేసుకుంటే దాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తానని ఆయన చెప్పడంతో ఇంతకు ఆయన చెరువుని కబ్జా చేసుకున్నారా లేదా అన్న విషయంపై ఎంతో మంది అయోమయంలో పడ్డారు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా, ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా, ఒక ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా చాలా కాలం ప్రధానమంత్రి పదవిలో సాగిన రికార్డు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లభించింది. దీనిపై స్పందిస్తూ పార్టీ వర్గాలు చాలా కాలం ప్రధానమంత్రిగా కొనసాగడం సులభమేనని, కాకపోతే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కొనసాగడమే ఇందులో ఉన్న స్పెషాలిటీ అని వాళ్ళు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హైడ్రాకు హిట్లర్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన విషయం మీకు అందరికీ తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకరైనా తనని ఆదర్శంగా తీసుకున్నారని, హిట్లర్ పరలోకంలో పాపులను రక్షిస్తారని ఆనంద బాష్పాల పర్యంతరమయ్యారు. భారతీయులను విదేశాలకు వెళ్లొద్దని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్లోనే జలపాతాలను, వెనిస్ ని తలపింపజేస్తూ వీళ్ళని ఎక్కడికి వెళ్లకుండా చేస్తోంది. అయితే హైడ్రా మాత్రం ఇవన్నీ చెరువులేననుకుని ఏ బిల్డింగ్లను కూల్చాలో తెలియక చాలా సతమతమవుతోంది. సిబిఎస్ఈ ఆన్లైన్ పోర్టల్ సరిగ్గా పనిచేయనందునే సిబిఎస్ఈ ఫలితాల్లో తప్పులు వచ్చాయని, అందుకు బాధ్యత వహిస్తూ తాను సిబిఎస్ఈ కార్యాలయానికి స్వయంగా వెళ్లి సిబిఎస్ఈ ఆన్లైన్ పోర్టల్ని పర్యవేక్షిస్తానని భారత విద్యాశాఖ మంత్రి తెలపడంతో ఆన్లైన్ పోర్టల్ పనితీరును ఆఫ్లైన్లో వెళ్లి పర్యవేక్షించడంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒమన్ తీరంలో భారత నావికాదళాలపై అమెరికా చేసిన దాడిని ఖండించలేదని, దీనికి స్పందించలేదని ప్రధానమంత్రిని చాలా మంది ప్రశ్నలు అడగగా, వసీక కుటుంబం అంటే ఇవన్నీ మామూలేనని, ఇట్లాంటి వాటిలో సర్దుకుపోతుండాలని ఆయన తెలిపారు. కావాలంటే ప్రాంతీయవాదం ఉగ్రవాదాన్ని తీసుకొస్తుందన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. నీట్ పరీక్షా పేపర్ లీకులు, సిబిఎస్ఈ ఫలితాల తప్పులపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి మరియు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కాక్రోజ్ జనతా పార్టీ ర్యాలీ నిర్వహించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దీనిపై స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ ఎవరు రాజీనామా చేయాలో స్పష్టంగా తెలపాలని, ఒకరు రాజీనామా చేస్తే ఇంకొకరికి ప్రాబ్లం అని వాళ్ళు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న కాక్రోజ్ జనతా పార్టీ వచ్చి ఇట్లా ర్యాలీ చేయడం తమ అదృష్టమని వాళ్ళు భావిస్తున్నారు. భవిష్యత్తులో విదేశీయులు భారత వీసా కోసం లైన్ కడతారని ప్రధానమంత్రి ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో భారత ప్రధాని 50% ముమ్మాటికి కరెక్ట్ అని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. వీసా విషయం పక్కన పెడితే విదేశీయులు ఎప్పుడూ లైన్లోనే నిలబడతారని వాళ్ళు తెలిపారు. మరికొంతమంది మాత్రం ఈయన 100% కరెక్ట్ అని, ఎందుకంటే విదేశాలు అంటే కేవలం యుఎస్, యూకే మాత్రమే కాదని సోమాలియా, ఉగాండా, జింబాబ్వే లాంటి దేశాలు కూడా వస్తాయని చెప్పారు. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.